హాయ్ ఫ్రెండ్స్, మీరు youtube.com/hafiztime అని టైప్ చేసి సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేస్తే మీరు నా లేటెస్ట్ అప్డేట్స్ని మేము మెయిల్లో పొందొచ్చు. అంతేకాకుండా timecompress.in అనే వెబ్సైట్ ద్వారా కూడా మీరు నా వీడియోస్ని చూడొచ్చు. వ్యూవర్స్, మన ఫేస్బుక్లో ఉండే ఫ్రెండ్స్ లిస్ట్లో ఉన్న వాళ్ళందరి ఈమెయిల్ అడ్రసెస్ మీకు కావాలనుకోండి. ఓకే, దానికోసం చూడండి, నేను మీకు ఒక చిన్న ట్రిక్ చెప్తాను. దానికోసం మీరు mail.yahoo.com ఓకే, yahoo.comలోకి వెళ్ళండి. మీకు ఒకవేళ యాహూ ఐడి లేకపోతే క్రియేట్ చేసుకోండి. ఓకే, మీ mail.yahoo.comలోకి వెళ్ళిన తర్వాత అక్కడ మీ ఈమెయిల్ అడ్రస్ ఉన్న పాస్వర్డ్ ఇచ్చేసి లాగిన్ అయిపోండి. ఓకే, ఇప్పుడు చూడండి, నేను నా ఈమెయిల్ అడ్రస్ ఉన్న పాస్వర్డ్ ఇచ్చేసి లాగిన్ అవుతాను. మీకు ఒకవేళ లేకపోతే ఇక్కడ సైన్ అప్ చేసుకోండి. ఓకే, తర్వాత ఇప్పుడు చూడండి, నేను ఇక్కడ నా ఈమెయిల్ అడ్రస్ ఇచ్చేసి లాగిన్ అయిపోతున్నాను. లాగిన్ అయిపోయిన తర్వాత చూడండి, మీకు ఇక్కడ నేను చెప్పినట్టు చేయండి. మీకు మీ ఫేస్బుక్లో ఉండే ఫ్రెండ్స్ లిస్ట్ మొత్తం ఈమెయిల్ అడ్రస్ అన్నీ ఇంపోర్ట్ చేసుకోవచ్చు. దీన్ని క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మెయిల్ ఉంది చూసారా, ఈ మెయిల్ని క్లిక్ చేయండి. ఓకే, పైన ఇక్కడ మెయిల్ని క్లిక్ చేసుకున్న తర్వాత మీకు ఇక్కడ కాంటాక్ట్స్ అని ఒకటి వస్తుంది. ఓకే, దీన్ని క్లిక్ చేయండి. ఈ కాంటాక్ట్స్ని క్లిక్ చేస్తే ఏంటంటే మీకు అంటే ఈ ఒక్కదానిదే కాదు, మీరు వేరే కాంటాక్ట్స్ని కూడా తెచ్చుకోవచ్చు. అంటే ఇప్పుడు మీకు జీమెయిల్లో ఉంటాయి చూసారా, జీమెయిల్లో ఉండే ఈమెయిల్ అడ్రస్లు అన్నీ కావాలన్నా కూడా తెచ్చుకోవచ్చు. అట్లాగే అవుట్లుక్లో ఉండేవి, అలా అన్ని ఈమెయిల్ అడ్రసెస్ని తెచ్చుకోవచ్చు. అట్లాగే మనం ఏంటంటే ఫేస్బుక్కి సంబంధించిన ఈమెయిల్ అడ్రస్ కూడా మనం దీనిలోకి తెచ్చుకోవచ్చు. ఇప్పుడు నేను కాంటాక్ట్ క్లిక్ చేశాను. చూడండి, ఇక్కడ కాంటాక్ట్స్ క్లిక్ చేసుకున్న తర్వాత మనకి ఏంటంటే ఇక్కడ చాలా ఆప్షన్స్ వస్తాయి. అంటే మనకు చూడండి, ఫేస్బుక్ నుంచి ఇంపోర్ట్ చేసుకోవాలా, లేకపోతే గూగుల్ నుంచి ఇంపోర్ట్ చేసుకోవాలా, అవుట్లుక్ నుంచా, యాహూ నుంచా, ఇక్కడ మీకు ఎలా కావాలంటే అక్కడ నుంచి ఇంపోర్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, నాకు ఫేస్బుక్ నుంచి కావాలి కాబట్టి నేను ఇక్కడ ఫేస్బుక్ క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఇంపోర్ట్ క్లిక్ చేయండి. ఇంపోర్ట్ క్లిక్ చేసుకున్న తర్వాత మీ ఫేస్బుక్ ఈమెయిల్ ఐడి ఉంటుంది కదా, ఈమెయిల్ అడ్రస్ని ఇక్కడ ఇచ్చేసి లాగిన్ అవ్వండి. లాగిన్ అయిన తర్వాత చూడండి, ఇప్పుడు నేను నా ఈమెయిల్ అడ్రస్ ఇచ్చేసి లాగిన్ అయిపోతున్నాను. ఇచ్చేసి ఇక్కడ లాగిన్ ప్రెస్ చేయండి. ఓకే, లాగిన్ ప్రెస్ చేసుకున్న తర్వాత చూడండి, మీకు కొంచెం టైం తీసుకుంటుంది. కొంచెం టైం తీసుకున్న తర్వాత మీకు ఫేస్బుక్లో ఉండేవన్నీ దీనిలోకి ఇంపోర్ట్ అయిపోతాయి. చూడండి, ఈమెయిల్ అడ్రసెస్ చూడండి, ఇలా ఇంపోర్టింగ్ అని మీకు ఇది లోడ్ అవుతుంది. లోడ్ అయిన తర్వాత చూడండి, ఇక్కడ మీరు చూసినట్టయితే నా దాంట్లో మొత్తం 733 కాంటాక్ట్స్ ఉన్నాయి. ఇవన్నీ ఏంటంటే ఇంపోర్ట్ అయ్యాయి అన్నట్టు. ఓకే, వీటినన్నిటిని చూడండి, ఇక్కడ మీరు చూసినట్టయితే వాళ్ళ ఈమెయిల్ అడ్రస్ కూడా మనకి ఇక్కడ పక్కకి ఇక్కడ చూపిస్తుంది. ఓకే, ప్రతి వాళ్ళది ఈమెయిల్ అడ్రస్ మనం చూసుకోవచ్చు. దీన్ని మీరు డౌన్లోడ్ చేసుకోవాలంటే ఇక్కడ క్లిక్ చేయండి. ఇక్కడ క్లిక్ చేసుకున్న తర్వాత ఈ కాంటాక్ట్స్ అన్నిటిని మీరు ఈమెయిల్ చేసుకోవచ్చు కావాలంటే. ఓకే, ఇప్పుడు ఈమెయిల్ క్లిక్ చేసినట్టయితే మీకు చూడండి ఒక పాపప్ వస్తుంది. దాంట్లో ఏంటంటే మొత్తం ఈమెయిల్ అడ్రస్లు అన్నీ ఉంటాయి. వాటిని అన్నింటినీ సెలెక్ట్ చేసి కాపీ చేసి మీరు ఇక్కడ నోట్ ప్యాడ్లో కానీ వర్డ్ ప్యాడ్లో కానీ పెట్టుకొని మీకు కావాల్సిన ఈమెయిల్ అడ్రస్ సెట్ చేసుకోవచ్చు. చూడండి, ఇప్పుడు నేను ఇక్కడ క్లిక్ చేసినట్టయితే చూడండి, ఇవన్నీ నా దాంట్లో ఉన్న ఈమెయిల్ అడ్రసెస్ అన్నట్టు. ఓకే, ఇలా మీరు తెలుసుకోవచ్చు. లేదా చూడండి, వీటిని అన్నింటినీ డౌన్లోడ్ చేయాలంటే డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు. దానికోసం ఇక్కడ క్లిక్ చేసి ఇక్కడ క్లిక్ చేయండి. యాక్షన్స్ దగ్గర క్లిక్ చేసుకున్న తర్వాత ఫిక్స్డ్ డూప్లికేట్స్ క్లిక్ చేసినట్టయితే ఏమవుతుంది అంటే మీ దాంట్లో ఉండే డూప్లికేట్ ఈమెయిల్ అడ్రస్లు ఉంటాయి కదా, అవన్నీ ఏంటంటే డిలీట్ అయిపోతాయి. అట్లా కాకుండా మీరు ఇక్కడ ఇంపోర్ట్ క్లిక్ చేయండి. ఇంపోర్ట్ క్లిక్ చేసుకున్న తర్వాత చూడండి, మీకు ఇంపోర్ట్ ఏ కాంటాక్ట్స్ కావాలి, మీకు ఓన్లీ యాహూవి కావాలా, లేకపోతే అవుట్లుక్వి కావాలా, జీమెయిల్వి కావాలా అంటే చూడండి, నాకు ఇక్కడ జీమెయిల్వి కావాలని జీమెయిల్లో నుంచి ఇవి ఇంపోర్ట్ చేసుకోవడం కదా. ఓకే, ఇది కాదు, ఈ ఆప్షన్ ఇక్కడ క్లిక్ చేయండి. ఇక్కడ క్లిక్ చేసుకున్న తర్వాత మీరు ఎక్స్పోర్ట్ క్లిక్ చేయండి. ఇంపోర్ట్ కాదు, మనం ఎక్స్పోర్ట్ చేయాలి కదా. దేనిలోకి ఎక్స్పోర్ట్ చేయాలి చూడండి, మైక్రోసాఫ్ట్ అవుట్లుక్కి ఎక్స్పోర్ట్ చేయాలా, లేకపోతే యాహూ సిఎస్వికి ఎక్స్పోర్ట్ చేయాలా, వీకార్డ్లోకి ఎక్స్పోర్ట్ చేయాలా. చూడండి, మీకు ఏది కావాలంటే అది తీసేసుకొని ఇక్కడ ఎక్స్పోర్ట్ క్లిక్ చేయండి. ఓకే, ఎక్స్పోర్ట్ క్లిక్ చేసినట్టయితే మిమ్మల్ని అది ఏంటంటే వితిన్ 5 సెకండ్స్లో ఒక డౌన్లోడ్ ఆప్షన్ వస్తుంది. దాన్ని క్లిక్ చేసుకున్న తర్వాత మీరు సేవ్ చేసుకున్నట్టయితే చూడండి, మీకు అది డౌన్లోడ్ అయిపోతుంది. డౌన్లోడ్ అయిపోయిన తర్వాత చూడండి, దీన్ని ఎక్స్ట్రాక్ట్ చేయండి. ఇప్పుడు నేను దీన్ని రైట్ క్లిక్ ఇచ్చేసి ఎక్స్ట్రాక్ట్ హియర్ ప్రెస్ చేసినట్టయితే చూడండి, దానిలో ఉండే కాంటాక్ట్స్ అన్నీ వస్తాయి. కాకపోతే దీంట్లో ఏంటంటే కొన్ని మీకు యాహూ కాంటాక్ట్స్ మాత్రమే దొరుకుతాయి కావచ్చు. చూడండి, ఇప్పుడు నేను ఇక్కడ దీన్ని ఎక్స్ట్రాక్ట్ చేశాను కదా, రైట్ క్లిక్ ఇచ్చేసి ఈ ఆప్షన్ రాకపోతే మరి సివివి తీసుకుందాం. యాహూ సిఎస్వి తీసేసుకొని ఇంపోర్ట్ అని ప్రెస్ చేద్దాం. ఇంపోర్ట్ అని ప్రెస్ చేస్తే మీకు ఇదేంటంటే సిఎస్వి ఫైల్ తీసుకునేటప్పుడు మీకు ఏమవుద్దంటే ఇది ఎక్సెల్లోకి డౌన్లోడ్ అవుద్ది అన్నట్టు. ఓకే ప్రెస్ చేశాను అనుకోండి. ఓకే ప్రెస్ చేస్తే మీకు ఇది డౌన్లోడ్ అయిపోద్ది. చూడండి, ఇక్కడ మీకు డెస్క్టాప్ పైన యాహూ కాంటాక్ట్స్ అని వచ్చేసాయి. కాకపోతే ఓన్లీ యాహూ మాత్రమే చూపిస్తాయి. ఓకేనా, యాహూ ద్వారా లాగిన్ అయినవి మాత్రమే. మొత్తం కావాలంటే మాత్రం నేను చెప్పిన ఆ ట్రిక్ని ఫాలో అవ్వండి. ఏంటి, ఇంతకుముందు నేను మెయిల్ పెట్టాను కదా, ఆ మెయిల్ని క్లిక్ చేస్తే మీకు ఏంటంటే అన్నీ కనిపిస్తాయి అన్నట్టు. వ్యూవర్స్, మీకు నా వీడియో నచ్చినట్టయితే లైక్ బటన్ ప్రెస్ చేయండి. ఫేస్బుక్ ద్వారా, ట్విట్టర్ ద్వారా, గూగుల్ ప్లస్ ద్వారా నా వీడియోని షేర్ చేయండి. మీ సలహాలను సూచనలు కామెంట్ రూపంలో తెలియండి. థ్యాంక్ యూ.